హే గైస్, మన ఊర్లో ఎక్కడైనా మనకు పక్షులు కానీ లేకపోతే ఇలాంటి ఉడతలు జంతువులు ఏవైనా కనపడితే మన దగ్గర ఉన్న మిగిలిపోయిన ఫుడ్ ఏదైనా ఉంటే కూడా వాటికి వేస్తాం, రైట్? కానీ సింగపూర్లో అలా కాదు, టోటలీ డిఫరెంట్. మీరు ఎక్కడైనా కానీ ఇక్కడ కనపడిన జంతువులు కానీ పక్షులు కానీ ఏదైనా ఆహారం అందించి కింద వేశారంటే కూడా మీకు ఊహించలేని ఫైన్, అది $10,000 అక్షరాల ఫైన్ వేస్తారనమాట. సో అది ఎందుకు చేస్తున్నారు ఏంటి అనేది మనము చూస్తే కూడా అక్కడ పక్షులు కానీ ఏవైనా కానీ వాటికి ఫుడ్ వేస్తే అది ఫుడ్ పాయిజన్ అయ్యి మనుషులు తినే ఫుడ్ వాటికి అరుగుదల అవుతుందో లేదో, సో వాటికి ఏదైనా ఎఫెక్ట్ అవుతుందని, లేకపోతే ఇంకా పక్షులు వచ్చేసి మనం వేసిన ఫుడ్ అక్కడ తినేసి అక్కడే పెంట చేస్తాయని ఇది ఒక కాన్సెప్ట్తో వాళ్ళు ఇది తీసుకొచ్చారనమాట, ఇంప్లిమెంటేషన్ చేశారు. సో ఈ రూల్ చాలా సంవత్సరాల నుంచి ఉందన్నమాట. ఎక్కడైనా పక్షులు కానీ జంతువులు కానీ ఆహారం వేశారని చూస్తే కంపల్సరీ ఫైన్ ఇస్తారనమాట. ఇక్కడ చూస్తున్న ఉడత నేను చిన్న పార్క్లోకి వెళ్తే ఈ దృశ్యాన్ని చూడగానే నేను వెంటనే రికార్డ్ చేశాను అనమాట. సో ఇది ఏం చేస్తుందంటే కూడా ఈ కుప్ప తొట్టి లోపలికి డస్ట్బిన్ లోపలికి వెళ్తూ వస్తుంది. సో ఎందుకు వెళ్తూ వస్తుందని చెప్పేసి నేను చాలాసేపు ఆలోచించిన తర్వాతే అర్థమైంది. ఒక్కసారిగా ఇది లోపల నుంచి అప్పుడే తినేసి పడేసిన అరటి తొక్కను ఎక్కడి నుంచో చూసి ఇక్కడికి వచ్చి లోపలికి వెళ్ళి తీసుకొని వచ్చి బయటికి వచ్చేసి ఈ విధంగా తింటుంది. ఈ దృశ్యాన్ని చూసిన వెంటనే నా మనసు తరుక్కుపోయింది. ఎందుకంటే మనుషులైతే ఎవరైనా అడిగి లేకపోతే కష్టపడి సంపాదించి అన్నం తినడానికి సర్దుబాటు చేసుకుంటారు. కాకపోతే ఇలాంటి పక్షులు జంతువులు ఏ విధంగా ఆహారాన్ని తెచ్చుకుంటాయి, ఇంకా అది తినే విధానాన్ని చూస్తే ఇంకా మనసు తట్టుకోలేకపోయింది. ఎందుకంటే ఆ అరటి తొక్క లోపల ఏదైతే బ్యాలెన్స్ ఉందో ఆ అరటి పండుది గుజ్జు అది మాత్రమే తినడానికి ట్రై చేస్తుంది, తొక్క మాత్రం తినడం లేదు. అంటే వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బాగానే ఉన్నాయి అనుకో, సో వాటిని మనం తప్పు పడడానికి అయితే లేవు. ఎందుకంటే వాళ్ళు చెప్పొచ్చేది ఏంటంటే పక్షులు కానీ జంతువులు కానీ మనుషులు కానీ దేనికి సంబంధించిన వృత్తి దానికి ఉంటుంది. సో ఏది రొటీన్గా ఏదైతే చేయాలో అది కంపల్సరీ చేయాలి. ఒక జంతువు కానీ మనిషి కానీ ఏదైనా కానీ వృత్తిరీత్యా చేసే పనులు ఆగిపోతాయని చెప్పేసి ఈ రూల్ తీసుకొచ్చారు. వృత్తిరీత్యా చేసే పనులు ఆగిపోతాయి, ప్లస్ ఇంకొకటి అక్కడ డట్టి చేస్తాయి ఏరియా మొత్తం. ఎక్కడైతే పక్షులకు మనము ఆహారం వేస్తామో అక్కడ తిన్న చోటనే మొత్తం పెంట చేస్తాయని ఒక కాన్సెప్ట్తో ఈ రూల్ వాళ్ళు తీసుకొచ్చారు. రూల్ అయితే చక్కగానే ఉంది, కాకపోతే ఆ పక్షులకి కానీ జంతువులు కానీ ఆహారం దొరకడం అనేది సిస్టమ్ ఒకటి, ఒక చోట ఇక్కడ మాత్రం వేయచ్చు ఇక్కడ మాత్రం వేయకూడదు అనే సిస్టమ్ పెడితే కూడా ఇంకా చాలా బాగుంటుందని నా అభిప్రాయం. మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ Madhuredi Raspalle. See you in the next video with the best video. Share this video to your family and friends and don't forget to subscribe. Thank you so much.